ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్ ఇట్. కేవలం అమరావతికి మేము మద్దతు ఇచ్చినందుకు, మావిగన్ను ఒక జోక్ అని మేము అన్నందుకు, నేనేదో ఎవరి దత్తపుత్రిక, మోదీ గారి కూటమి దత్తపుత్రిక, కూటమి దత్తపుత్రిక అని మాట్లాడుతున్నారు. పచ్చకామర్లు కమ్మినోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకున్నారు. ఎందుకంటే బహిరంగ పొత్తు పెట్టుకునే దమ్ము లేదు, ఆయన ఓటు బ్యాంకు అనుమతించదు. కాబట్టి బీజేపీతో, మోడీతో అక్రమ పొత్తు పెట్టుకున్నారు. మోడీ గారి దత్తపుత్రుడిగా ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్న ఇన్ని సంవత్సరాలు ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చారు. కాలర్ పట్టుకొని ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని ఓట్లేయించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా గురించి మోడీ గారి దగ్గర ప్రస్తావన తెచ్చిందే లేదు. కాబట్టి వీళ్ళు మోడీ గారికి దత్తపుత్రుడిగా బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకున్నారు. కాబట్టి మేము కూడా అలాగే వ్యవహరిస్తున్నామని వీళ్ళు అనుకుంటున్నట్టున్నారు. అయ్యా, మాకు అవసరం లేదు. చంద్రబాబు గారితో మేము అక్రమ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకు రాలేదు, మాకు రాదు. ఇది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర్ రెడ్డి గారు ఏ లెగసీనైతే కాంగ్రెస్ పార్టీకి వదిలి వెళ్లారో ఆ లెగసీని మోస్తున్న వాళ్ళం మేము, ఆ ఐడియాలజీని మోస్తున్న వాళ్ళం మేము. మీలాగా బీజేపీకి మతం పేరుతో, కులం పేరుతో చిచ్చు పెట్టే బీజేపీ పార్టీకి మద్దతిస్తున్న వాళ్ళం కాదు మేము. రాజశేఖర్ రెడ్డి గారు నిజమైన వారసులుగా, ఐడియాలజీకి మేము నిజమైన వారసులుగా మేము బీజేపీకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నాం. కులాన్ని, మతాన్ని అడ్డు పెట్టుకొని ఆ పేర్లు వాడుకొని చిచ్చు పెడుతుంటే మేము వ్యతిరేకిస్తున్నాం. పైగా ఏమన్నారండి, బొత్స ఏంటిది కాదు ఆయన కాదన్నా, మొన్న మేము కుక్కలమని ఒప్పుకున్నాడు కదా, ఆయన పేరేం పేరు, మేము కుక్కలము అని ఒప్పుకున్న వాళ్ళు మొరుగుతారు. అది వాళ్ళ నైజం. మేము సమాధానం చెప్పాల్సిన పని లేదు. కానీ మేము ప్రజల పక్షాన పోరాటం ఏం చేశాము అని అడుగుతున్నారు కదా. మేమేనండి ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్నది. విశాఖ స్టీల్కైనా మేమే పోరాటాలు చేశాం, రైతుల పక్షాన మేమే పోరాటాలు చేస్తున్నాం. ఇప్పుడు ఉపాధి హామీ పరిరక్షణ యాత్రగా 50 రోజుల వ్యవధిలో ప్రతి పార్లమెంటులో 2-3 గ్రామాలు తగిలేటట్టు యాత్రలు చేసింది మేము, మీరు కాదు. వైసీపీ చేసిందల్లా బల ప్రదర్శన యాత్రలు. ఆ యాత్రల్లో భాగంగా జనాలు కార్ల కింద పడుతున్నా పట్టించుకోకుండా పోతున్నది మీరు. మూకల పిచ్చి ఉన్నది మీకు, మాకు కాదు. మేము ప్రజలకు మేలు చేయాలనే ఈ యాత్రలు చేస్తున్నాం. మండుటి ఎండల్లో ఈరోజు సిపిఐ వాళ్ళు పాదయాత్ర చేస్తుంటే వాళ్ళకు కూడా మద్దతు పలకడానికి వచ్చాం. ఈ కార్యక్రమం చేస్తున్నది మేము. కాబట్టి మీకు ఎలాగో కుక్కలను మీరు ఒప్పుకున్నారు, మీరు మొరుగుతూనే ఉంటారు, మీ నైజమే అది. ఇక మేము సమాధానం చెప్పాలి అనుకోవటం లేదు. మీరేమన్నారు? బొత్స గారు నిండు అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి గారిని చులకన చేసి మాట్లాడితే, విజయమ్మ గారిని అవమానిస్తే, ఆ రోజు నిండు సభలో విజయమ్మ, మా అమ్మ కంటతడి పెట్టుకున్నారు. అప్పుడే కాదు, ఇంటికి వచ్చి కూడా ఆ రోజు చాలా బాధపడ్డారు. నేనే ప్రత్యక్ష సాక్షిని. అంతగా అమ్మను బాధ పెట్టాడు, రాజశేఖర రెడ్డి గారి భార్యను బాధ పెట్టాడు. అది కూడా రాజశేఖర రెడ్డి గారిని చులకన చేసి మాట్లాడి నిండు సభలో. అలాంటి బొత్స గారు నిన్న కన్నీళ్లు పెట్టుకున్నారని విన్నాం. ఎందుకు పెట్టుకున్నారో నాకైతే తెలియదు. కానీ నిజంగా విజయమ్మను అంత బాధ పెట్టినందుకు పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం నిజంగానే బొత్స గారికి ఉంది. గతంలో అన్నాడు కదా, వైఎస్ఆర్ మరణానికి కారణం జగన్ హస్తం ఉందని చెప్పాడు. అవన్నీ నాకు తెలియదన్నా. కానీ నిజంగానే ఇంతవరకు విజయమ్మకు క్షమాపణ చెప్పాడో లేదో చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్ ఇట్. కేవలం అమరావతికి మేము మద్దతు ఇచ్చినందుకు, మావిగన్ను ఒక జోక్ అని మేము అన్నందుకు, నేనేదో ఎవరి దత్తపుత్రిక, మోదీ గారి కూటమి దత్తపుత్రిక అని మాట్లాడుతున్నారు.
పచ్చకామర్లు కమ్మినోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకున్నారు. ఎందుకంటే బహిరంగ పొత్తు పెట్టుకునే దమ్ము లేదు, ఆయన ఓటు బ్యాంకు అనుమతించదు. కాబట్టి బీజేపీతో మోడీతో అక్రమ పొత్తు పెట్టుకున్నారు. మోడీ గారి దత్తపుత్రుడిగా ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్న ఇన్ని సంవత్సరాలు ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చారు. కాలర్ పట్టుకొని ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని బోట్లేంచుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా గురించి మోడీ గారి దగ్గర ప్రస్తావన తెచ్చిందే లేదు. కాబట్టి వీళ్ళు మోడీ గారికి దత్తపుత్రుడిగా బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకున్నారు. కాబట్టి మేము కూడా అలాగే వ్యవహరిస్తున్నామని వీళ్ళు అనుకుంటున్నట్టున్నారు. అయ్యా, మాకు అవసరం లేదు. చంద్రబాబు గారితో మేము అక్రమ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకు రాలేదు, మాకు రాదు. ఇది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర్ రెడ్డి గారు ఏ లెగసీనైతే కాంగ్రెస్ పార్టీకి వదిలి వెళ్లారో ఆ లెగసీని మోస్తున్న వాళ్ళం మేము, ఆ ఐడియాలజీని మోస్తున్న వాళ్ళం మేము. మీలాగా బీజేపీకి మతం పేరుతో కులం పేరుతో చిచ్చు పెట్టే బీజేపీ పార్టీకి మద్దతిస్తున్న వాళ్ళం కాదు మేము. రాజశేఖర్ రెడ్డి గారు నిజమైన వారసులుగా, ఐడియాలజీకి మేము నిజమైన వారసులుగా మేము బీజేపీకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నాం. కులాన్ని మతాన్ని అడ్డు పెట్టుకొని ఆ పేర్లు వాడుకొని చిచ్చు పెడుతుంటే మేము వ్యతిరేకిస్తున్నాం. పైగా ఏమన్నారండి, బొత్స ఏంటిది కాదు ఆయన కాదన్నా, మొన్న మేము కుక్కలమని ఒప్పుకున్నాడు కదా, ఆయన పేరేం పేరు, మేము కుక్కలము అని ఒప్పుకున్న వాళ్ళు మొరుగుతారు. అది వాళ్ళ నైజం. మేము సమాధానం చెప్పాల్సిన పని లేదు. కానీ మేము ప్రజల పక్షాన పోరాటం ఏం చేశాము అని అడుగుతున్నారు కదా. మేమేనండి ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్నది. విశాఖ స్టీల్కైనా మేమే పోరాటాలు చేశాం, రైతుల పక్షాన మేమే పోరాటాలు చేస్తున్నాం. ఇప్పుడు ఉపాధి హామీ పరిరక్షణ యాత్రగా 50 రోజుల వ్యవధిలో ప్రతి పార్లమెంటులో 2-3 గ్రామాలు తగిలేటట్టు యాత్రలు చేసింది మేము, మీరు కాదు. వైసీపీ చేసిందల్లా బల ప్రదర్శన యాత్రలు. ఆ యాత్రల్లో భాగంగా జనాలు కార్ల కింద పడుతున్నా పట్టించుకోకుండా పోతున్నది మీరు. మూకల పిచ్చి ఉన్నది మీకు, మాకు కాదు. మేము ప్రజలకు మేలు చేయాలనే ఈ యాత్రలు చేస్తున్నాం. మండుటి ఎండల్లో ఈరోజు సిపిఐ వాళ్ళు పాదయాత్ర చేస్తుంటే వాళ్ళకు కూడా మద్దతు పలకడానికి వచ్చాం. ఈ కార్యక్రమం చేస్తున్నది మేము. కాబట్టి మీకు ఎలాగో కుక్కలను మీరు ఒప్పుకున్నారు, మీరు మొరుగుతూనే ఉంటారు, మీ నైజమే అది. ఇక మేము సమాధానం చెప్పాలి అనుకోవటం లేదు. మీరేమన్నారు? బొత్స గారు నిండు అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి గారిని చులకన చేసి మాట్లాడితే, విజయమ్మ గారిని అవమానిస్తే, ఆ రోజు నిండు సభలో విజయమ్మ మా అమ్మ కంటతడి పెట్టుకున్నారు. అప్పుడే కాదు, ఇంటికి వచ్చి కూడా ఆ రోజు చాలా బాధపడ్డారు. నేనే ప్రత్యక్ష సాక్షిని. అంతగా అమ్మను బాధ పెట్టాడు, రాజశేఖర రెడ్డి గారి భార్యను బాధ పెట్టాడు. అది కూడా రాజశేఖర రెడ్డి గారిని చులకన చేసి మాట్లాడి నిండు సభలో. అలాంటి బొత్స గారు నిన్న కన్నీళ్లు పెట్టుకున్నారని విన్నాం. ఎందుకు పెట్టుకున్నారో నాకైతే తెలియదు. కానీ నిజంగా విజయమ్మను అంత బాధ పెట్టినందుకు పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం నిజంగానే బొత్స గారికి ఉంది. గతంలో అన్నాడు కదా, వైఎస్ఆర్ మరణానికి కారణం జగన్ హస్తం ఉందని చెప్పాడు. అవన్నీ నాకు తెలియదన్నా. కానీ నిజంగానే ఇంతవరకు విజయమ్మకు క్షమాపణ చెప్పాడో లేదో చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. థ్యాంక్ యూ.